Good evening everyone. Welcome to Saram Samputra Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఫ్రేమ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్లోకి వెళ్దాం పదండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. సో మనందరికీ తెలిసిన విషయమే, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఒక సైడ్ ఉంటాయి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఒక సైడ్ ఉంటాయి. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోకి ఏమేమి వస్తాయి? లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎక్సెట్రా జియోథర్మల్ కానీ టైడల్ ఎనర్జీ కానీ ఇవన్నీ వస్తాయి. ఇంకో సైడ్ వచ్చేసరికి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. దీంట్లోకి ఏమొస్తాయి? కోల్ వస్తుంది. సో కోల్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని చెప్పి పిలుస్తాం. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని కన్వెన్షనల్ సోర్సెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రోల్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ జరుగుతుంది కదా, ఈ డైమెన్షన్లో ఆన్సర్ రాయమని చెప్పి అడుగుతున్నాడు. ముఖ్యంగా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, వరల్డ్ వైడ్గా కాదు, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రోల్ ఏంటి, వీటి వల్ల మనం ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీని ఎలా మెయింటైన్ చేయవచ్చు, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఇది క్వశ్చన్ యొక్క డిమాండ్. ఇప్పుడు మనం అప్రోచ్ చూద్దాం పదండి. ఇంట్రొడక్షన్లో ఏం చేయాలి అంటే, ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం రాయాలి. ఓకేనా, సో దీని ద్వారా మనకి ఎనర్జీ సస్టైనబిలిటీ అచీవ్ అవుతుంది, ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీని మనం అచీవ్ చేయొచ్చు. బాడీ పార్ట్లో ఏం చేయాలి? వీ హ్యావ్ టు డిస్కస్ ద రోల్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ మెన్షన్ ఇండియాస్ ఎఫర్ట్స్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకేనా, ఎందుకంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు కాబట్టి సో మనకి ఎఫర్ట్స్ని, మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ గురించి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కంక్లూజన్లో ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీక్యాప్ ద కీ పాయింట్స్ డిస్కస్డ్ హైలైటింగ్ ద మల్టీఫేసిటెడ్ బెనిఫిట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఇండియాకి మల్టీ డైమెన్షనల్గా బెనిఫిట్స్ చాలా జరుగుతాయి అని చెప్పి మనం కంక్లూజన్లో రాయాలి. రిఫ్లెక్ట్ ఆన్ ద నీడ్ ఫర్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అండ్ స్ట్రాంగర్ రీజనల్ స్ట్రక్చర్స్ టు ప్రమోట్ రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ ఎఫెక్టివ్లీ అక్రాస్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్పాలి అంటే కంక్లూజన్లో, ప్రజెంట్ మన యొక్క కెపాసిటీని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి, దీని యొక్క ఎఫిషియన్సీని ఇంకా పెంచాలి. ఓకేనా, సో ప్రజెంట్ మనం ఎంతైతే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తేనే మనం అనుకున్న టార్గెట్స్ని మనం అచీవ్ చేయొచ్చు. ఓకేనా, దీనికోసం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా చేంజెస్ తీసుకురావాలి. అఫ్కోర్స్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేస్తేనే మనం అనుకున్న గోల్స్ని మనం రీచ్ అవ్వచ్చు. బై 2070 మనం నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాం ఇంగ్లీష్ మీడియంలో. సో నేమ్ వచ్చేసరికి ప్రతిభ. దీంట్లో మీకు టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. ఈ 29లో 12 వచ్చేసరికి సెక్షనల్ టెస్టులు ఉంటాయి, అండ్ 4 వచ్చేసరికి రివిజన్ టెస్ట్, అండ్ ఇంకొక 4 వచ్చేసరికి కరెంట్ అఫైర్ టెస్ట్, అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసరికి 9 ఉంటాయి. సో మీకు అరౌండ్ 4300+ MCQs ఈ టెస్ట్ సిరీస్లో మీకు కవర్ అవుతుంది. సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా సరే సిలబస్ డిలేగా ఉన్నా, ఓకేనా సార్ డైలీ అనుకున్న టార్గెట్స్ ఫినిష్ చేయలేకపోతున్నాము, కొంచెం బద్దకిస్తున్నాము, ప్రోకాస్టినేషన్ ఫీలింగ్ వస్తుందని అనుకుంటే ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ని మీరు చదివేస్తారు, తర్వాత టెస్ట్ రాస్తారు. ఎక్కడైతే మీకు మిస్టేక్స్ అవుతున్నాయో వాటిని ఒకసారి చూసుకొని మళ్ళీ రివైజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ఎగ్జామ్ టైం కల్లా సిలబస్ మొత్తం మీరు ఫినిష్ చేసేయచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక లేట్ చేయకుండా ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305935532. డోంట్ మిస్ ఇట్. మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ మెసేజెస్ పెడుతున్నారు, సార్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఎక్కడ దొరకట్లేదు, మీ దగ్గర ఉన్నది ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది బట్ తెలుగు మీడియంలో ఉంటే ప్రొవైడ్ చేయండి అని చెప్పి. సో అందుకనే తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాం. సో మీకు దీంట్లో టోటల్గా 20 టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, సో క్వశ్చన్స్ అనేవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. గూగుల్ ట్రాన్స్లేషన్ మాత్రం అసలు మేము యూజ్ చేయము. ఓకేనా, గూగుల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తే చాలా ఎర్రర్స్ వస్తాయి, అవి మనందరికీ తెలిసిన విషయమే. సో అలా కాకుండా ఒరిజినల్ కంటెంట్తో మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఫీజు స్ట్రక్చర్ వచ్చేసరికి కేవలం 1000 రూపీస్ మాత్రమే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి,
25th సెప్టెంబర్ నుంచి 2,500 రూపాయలకి వెళుతుంది. సో వీలైనంత తొందరగా మీరందరూ జాయిన్ అవ్వండి. ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో ప్లీజ్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచి నోటిఫికేషన్ ఇది. సో దీంట్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఇందాక చెప్పిన నెంబరే 6309555532. డోంట్ మిస్ ఇట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. Let's look at the introduction. Renewable energy sources such as solar and wind energy can be continuously used to produce energy. India has emerged as a global leader in the renewable energy sector. By 2019, 35% of India's installed electricity generation capacity came from renewable sources, generating 17% of the country's total electricity. India aims to further expand its renewable energy capacities. సో ఎప్పుడైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేసుకొని ఎనర్జీని జనరేట్ చేస్తామో మనకి ఎక్కువగా పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వదు, ఎక్కువగా ఎమిషన్స్ అనేవి జరగవు. అలా కాకుండా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని కానీ యూజ్ చేస్తే ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం అప్పుడు మనకి ఎమిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఓకేనా? నథింగ్ బట్ ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం ద్వారా మనకి ఎమిషన్స్ జరిగి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ మనం కొన్ని గోల్స్ పెట్టుకోవడం జరిగింది. 5 బిగ్ గోల్స్ పెట్టుకున్నాం. సో వాటిని మనం పంచామృత అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో 5 ఏంటో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో 2070 కల్లా మనం ఏమనుకున్నాము అంటే నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ అసలు నెట్ జీరో అంటే ఏంటి చూద్దాం పదండి. సో మనం అట్మాస్ఫియర్లోకి ఎంతైతే ఎమిషన్స్ని రిలీజ్ చేస్తున్నామో అంతే ఎమిషన్స్ని అట్మాస్ఫియర్లో నుంచి రిమూవ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? జీరో అవుతుంది. సో దీన్నే మనం నెట్ జీరో టార్గెట్ లాగా పెట్టుకున్నాం. 2070 కల్లా ఈ స్టేజ్కి మనం రీచ్ అవుతామని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ గోల్ వచ్చేసరికి 2030 కల్లా, ఓకేనా? 2030 కల్లా మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని 100%గా తీసుకుంటే దీంట్లో 50% ఆఫ్ రిక్వైర్మెంట్స్ని మనం దేని ద్వారా అచీవ్ చేస్తాము అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ చేయబోతున్నాం అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం, ఓకేనా? సో మన ఇండియా మొత్తంలో ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కానీ, ఇలా మల్టిపుల్ కన్జంప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలా మనం చేయబోయే కన్జంప్షన్ ఏదైతే ఉందో, మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా 100%గా తీసుకుంటే దాంట్లో 50% మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే ప్రొడ్యూస్ చేయాలి, అది కూడా 2030 కల్లా అని టార్గెట్గా పెట్టుకున్నాం, ఓకే? అండ్ నెక్స్ట్ గోల్ వచ్చేసరికి 2030 కల్లా మనం ఏం చేయబోతున్నాము అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీని జనరేట్ చేయబోతున్నాం. ఎంత అంటే 500 గిగావాట్, ఓకేనా? సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని మనం 500 గిగావాట్కి ఇంక్రీజ్ చేయబోతున్నాము. నెక్స్ట్ 4th గోల్ వచ్చేసరికి ఇది కూడా 2030కే మనం ఏం చేయబోతున్నాము అంటే మనకు కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 బిలియన్ టన్స్కి రెడ్యూస్ చేయబోతున్నాము, ఓకేనా? మనకు కార్బన్ ఎమిషన్స్ని 1 బిలియన్ టన్స్కి రెడ్యూస్ చేయబోతున్నాము, అది కూడా 2030 కల్లా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గోల్ వచ్చేసరికి 2030 కల్లా మన ఇండియన్ ఎకానమీ యొక్క కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని <45%కి తీసుకురాబోతున్నాము, ఓకేనా? సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని 500 గిగావాట్కి పెంచబోతున్నాము బై 2030. అండ్ మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 50% ఆఫ్ రిక్వైర్మెంట్స్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి తీసుకురాబోతున్నాము, అది కూడా 2030 కల్లా. నెక్స్ట్ 2030 కల్లా మనకు కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 బిలియన్ టన్స్కి రెడ్యూస్ చేయబోతున్నాము. నెక్స్ట్ వన్, మన ఎకానమీ యొక్క కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని <45%కి తీసుకురాబోతున్నాము. అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసరికి 2070, అదేంటంటే వీఆర్ గోయింగ్ టు అచీవ్ నెట్ జీరో. మనం ఎంతైతే ఈ ఎమిషన్స్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నామో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ని మనం అట్మాస్ఫియర్లో నుంచి రిమూవ్ చేసేయాలి బై యూజింగ్ కార్బన్ సింక్స్. సో కార్బన్ సింక్స్ అంటే ఏంటివమ్మా? నథింగ్ బట్ ఫారెస్ట్ అండ్ ఓషన్స్. ఇవేం చేస్తాయి? అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసేస్తాయి. సో ఇలా మనం డిఫరెంట్ ప్రొసీజర్స్ని యూజ్ చేసి నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయబోతున్నాము. ఇది మనం పెట్టుకున్న పంచామృత్ గోల్ అనమాట, ఓకేనా? రైట్. సో ఇలా మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఈ డేటా కానీ మీరు చక్కగా పక్కన పెట్టుకుంటే టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ పార్ట్ చూద్దాం పదండి.
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సో దీని యొక్క రోల్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ ట్రెడిషనల్లీ బీన్ లింక్డ్ టు ఇంక్రీజ్డ్ ఎనర్జీ కన్జంప్షన్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ కెన్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బై రెడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ఎనర్జీ ఇంపోర్ట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఎకనామిక్ గ్రోత్ ఎలా జరుగుతుంది? బై ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అవునా, మనం ఎంత ఎక్కువైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో అంత ఎక్కువగా మనం సంపాదించవచ్చు. సో దట్ ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది, బాగానే ఉంది. మరి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం ఎంత ఎనర్జీని కన్జంప్షన్ చేస్తున్నాము? పాయింట్ నెంబర్ 1. మరి ఎనర్జీని ఎలా నువ్వు జనరేట్ చేస్తున్నావు? ఎలక్ట్రిసిటీని ఎలా నువ్వు తయారు చేస్తున్నావు? బై యూజింగ్ కోల్, నథింగ్ బట్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఎప్పుడైతే నువ్వు ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ని తయారు చేస్తున్నావో అప్పుడు నీకు ఇన్కమ్ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది, బాగానే ఉంది. బట్ ఫాజిల్ ఫ్యూయల్స్ నువ్వు బర్న్ చేస్తున్నావు కాబట్టి పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే కాదు. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని రీప్లేస్ చేస్తామో, వేటితో రీప్లేస్ చేయాలి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్తో రీప్లేస్ చేస్తామో అప్పుడు మనకి వచ్చేదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, బెనిఫిట్ టు ద పూర్. Renewable energy can enhance access to modern energy services for the poorest segments of society, aiding in the achievement of sustainable development goals. For example, solar panels can provide electricity to the poor during the day. సో దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అనమాట. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తాము, ఈ పూర్ హౌస్ హోల్డ్స్, నథింగ్ బట్ కొంతమంది బెనిఫిషరీస్ ఉంటారు. సో వాళ్ళకి మనం సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేపిస్తాము. సో ఎవ్రీ మంత్ వాళ్ళు ఫ్రీగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా 300 యూనిట్స్ వరకు. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పూర్ పీపుల్కి ఈ ఎనర్జీ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది అఫోర్డబుల్గా మారుతుంది, యాక్సెసిబుల్గా మారుతుంది. నెక్స్ట్ పాయింట్ అదే ఉంది చూడండి, ఎనర్జీ యాక్సెస్. Many areas in India still lack electricity and most rural areas do not have 24/7 electricity facility. Distributed solar and wind plants can minimize electricity interruptions since weather conditions vary by location to location. ఓకేనా. సో మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద రూరల్ ఏరియాస్లో 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు. ఫర్గట్ అబౌట్ రూరల్ ఏరియాస్, గట్టిగా మాట్లాడుకుంటే సిటీస్లో కూడా సరిగ్గా ఉండదు, అది పక్కన పెట్టేసేయండి. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా సరే 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అనేది ఉండదు. సో ఈ కవరేజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. రూరల్ ఏరియాస్కి ఎలక్ట్రిసిటీ అనేది అవైలబుల్గా ఉంచాలి, యాక్సెసిబుల్గా ఉంచాలి. అలా ఉంచాలి అంటే మనం ఈ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీని కానీ యూజ్ చేసుకుంటూ వెళ్తేనే మంచిదన్నమాట. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసి మనం ఎప్పుడైతే ఎనర్జీని జనరేట్ చేస్తామో అవి ఏం చేస్తాయి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తాయి. సో దాని ద్వారా క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం గమనిస్తున్నాం, ఫ్లడ్స్ వస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ మాన్సూన్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది. రైనీ సీజన్లో రావాల్సిన వర్షాలు మనకి వింటర్స్లో పడుతున్నాయి, సమ్మర్స్లో పడుతున్నాయి. గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయో ఏం జరుగుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సీ లెవెల్ రైజ్ అవుతుంది. ఎప్పుడైతే సీ లెవెల్ రైజ్ అవుతుందో కోరల్ రీఫ్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి అండ్ కోస్ట్ లైన్ కూడా సబ్మర్జ్ అయిపోతుంది. అండ్ కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ దెబ్బతినటం, వాళ్ళు అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా. ఇలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇదంతా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మిటిగేషన్ స్టెప్స్ తీసుకోవాలి. ఎలా అంటే మనం ఇప్పుడు ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోకి షిఫ్ట్ అవ్వాలి, మన యొక్క కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్. డెవలపింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫోస్టర్ స్ట్రక్చరల్ ఎకనామిక్ చేంజ్. సోలార్ అండ్ విండ్ ఎనర్జీ హ్యావ్ ద పొటెన్షియల్ టు జనరేట్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్. ఓకేనా. సో ఎప్పుడైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు షిఫ్ట్ అవుతామో కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అరౌండ్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అంటున్నారు. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని రెడ్యూస్ చేయాలంటే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సోలార్ ప్యానల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అన్నా సరే, లేకపోతే విండ్ టర్బైన్స్ని తయారు చేయాలన్నా సరే, ఈ టైడల్ ఎనర్జీ కానీ జియోథర్మల్ ఎనర్జీ కానీ వీటన్నిటిలో ఖచ్చితంగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా, రైట్. సో దీని ద్వారా మనకి పొల్యూషన్ కూడా తగ్గుతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీని మనం అచీవ్ చేయొచ్చు.
ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫైనైట్ అండ్ విల్ ఈవెన్చువల్లీ రన్ అవుట్. సో ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైనైట్ క్వాంటిటీలోనే ఉంటాయి. అవేమి అన్లిమిటెడ్ కాదు. కోల్ అయినా లేకపోతే అదర్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఒక ఫైనైట్ క్వాంటిటీలోనే ఉంటాయి. మనకి నిరంతరం ఇవి సప్లై అనేది ఉండదు. ఒకవేళ ఎప్పుడైతే సప్లై షాక్ కానీ క్రియేట్ అవుతుందో, సప్లై అనేది తగ్గిపోతుందో ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. క్రూడ్ ఆయిల్ అదే జరిగింది కదా, సప్లై చైన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. వెంటనే అన్ని కంట్రీస్లో ముఖ్యంగా మన ఇండియాలో కూడా ఈ ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఇవి అన్లిమిటెడ్. ఎందుకంటే ఈరోజు సన్ వస్తే రేపు రాకుండా ఉండడు కదా, ఎవ్రీడే మనకి సన్ అనేది వస్తూనే ఉంటుంది. దాని నుంచి మనం డే టైంలో సోలార్ ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు, విండ్ నుంచి విండ్ ఎనర్జీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎనర్జీ జనరేటింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది సీజన్ టు సీజన్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. అంతే కదా, సమ్మర్ సీజన్లో మనకి సోలార్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది, వింటర్లో కొంచెం తగ్గుతుంది అంతే. సో ఎప్పుడైతే మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు అడుగులు వేస్తామో వీ కెన్ అచీవ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, ఇప్పుడు మనం ఇండియా యొక్క ఎఫర్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీని క్రియేట్ చేయడం జరిగింది. ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఎస్టాబ్లిష్ ఎ మినిస్ట్రీ డెడికేటెడ్ టు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఇందా నేనేం చెప్పాను, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. అలాగే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం డెడికేటెడ్గా ఒక మినిస్ట్రీని క్రియేట్ చేశాము. దాని పేరు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్ చూడండి, ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీ. సో మెయిన్ ఫోకస్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ మీద మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీ. నథింగ్ బట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు మన ఇండియా అనేది మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ కవర్ అయ్యి ఉంది. సో మనకి అబండెంట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ అనేది వస్తుంది కాబట్టి ఇండియాకి మంచి పొటెన్షియాలిటీ అనేది ఉంది రిగార్డింగ్ సోలార్ ఎనర్జీ. సో అందుకని దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఒక బాడీ అనేది ఉండాలి. సో అందుకోసం మనం ఏం చేసామంటే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొచ్చాం. దాని పేరు ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఇండియాలో సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం, ఓకేనా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కానీ ఎటువంటి ప్రాజెక్ట్స్ తీసుకురావాలి దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఇండియా కమిటెడ్ టు అచీవ్ 40% of its electricity generation from non-fossil fuel sources by 2030, with an interim budget of 175 gigawatt from renewable energy sources, including 100 gigawatt from solar, 60 gigawatt from wind, 10 gigawatt from biomass and 5 gigawatt from small hydro. ఓకేనా, సో టోటల్గా మనం పెట్టుకున్న టార్గెట్ వచ్చేసరికి 175 గిగావాట్. సో దీంట్లో మెజారిటీ చంక్ నథింగ్ బట్ 100 గిగావాట్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ నుంచి జనరేట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 60 గిగావాట్ వచ్చేసరికి విండ్ ఎనర్జీ నుంచి, 10 గిగావాట్ వచ్చేసరికి బయోమాస్ నుంచి, అండ్ రిమైనింగ్ 5 గిగావాట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫ్రమ్ స్మాల్ హైడ్రో. ఇది మనం పెట్టుకున్న టార్గెట్స్. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ స్ట్రాటజీ బ్లూ ప్రింట్. India aims for 57% of its total electricity capacity to come from renewable sources by 2027. The 2027 blueprint targets 275 gigawatt from renewable energy, 72 gigawatt from hydroelectricity, 15 gigawatt from nuclear energy, and nearly 100 gigawatt from other zero emission sources. సో 2027 కల్లా మనకు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని 100% తీసుకుంటే దీంట్లో 57% వచ్చేసరికి రెన్యూబుల్ సోర్సెస్ నుంచి తీసుకురావాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకేనా, సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి 275 గిగావాట్ దాన్ని ఇలా స్ప్లిట్ చేసుకున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, కమిషన్ ఫర్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ద కమిషన్ ఫర్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం కోసం ఒక కమిషన్ని క్రియేట్ చేశారు. దాని పేరే కమిషన్ ఫర్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దీన్నే షార్ట్కట్లో కేస్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ కమిషన్ ఏదైతే ఉందో ఇది దేని కింద వర్క్ చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఒక కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు.
దాని పేరు కమిషన్ ఫర్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. వీటి యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ప్రమోటింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నెక్స్ట్ వన్, సోలార్ మినీ గ్రిడ్స్ ప్రాజెక్ట్. The Solar Mini Grids project aims to provide universal energy access by 2025 and reduce electricity cost and tariffs. This initiative targets remote areas and is part of the government's broader effort to extend renewable energy access. సో మనం ఏం చేస్తామంటే మెయిన్ గ్రిడ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి రూరల్ ఏరియాస్కి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీని ద్వారా చాలా డిస్కమ్స్ కూడా లాసెస్ని ఫేస్ చేస్తున్నాయి. సో అందుకని రూరల్ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫర్ని తగ్గించేస్తున్నారు. ఓకేనా? సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మినీ గ్రిడ్స్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. అవి కూడా సోలార్ మినీ గ్రిడ్స్ అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, 2025 కల్లా యూనివర్సల్ ఎనర్జీ యాక్సెస్ని తీసుకురావచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ కాస్ట్, ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఈ రిమోట్ ఏరియాస్ కానీ ఈ రూరల్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా పెట్టుకొని వాటి కోసం మనం సోలార్ మినీ గ్రిడ్స్ని తీసుకొస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. నథింగ్ బట్ కొన్ని మెజర్స్ మాట్లాడుకుందాం. పైన కొన్ని ఛాలెంజెస్ మనకు అనిపించాయి కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మెజర్స్. ఫస్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. టు సపోర్ట్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎక్స్పాండ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోత్ ఇంట్రా అండ్ ఇంటర్ స్టేట్. సో 2 స్టేట్స్ మధ్య ఈ ఎలక్ట్రిసిటీని లేకపోతే ఎనర్జీని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. లేదు, విత్ ఇన్ ద స్టేట్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అన్నా సరే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే సరిగ్గా చేయలేము. ఓకేనా? సో దీనికోసం మనం ఏం చేయాలి, మినీ గ్రిడ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. అసెస్ ద డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ టు ఎన్షూర్ ఇట్ డస్ నాట్ ఇంపీడ్ ద గ్రోత్ ఆఫ్ సోలార్ కెపాసిటీ. ఓకేనా? డన్. Next one, research and development. Investment in research and development and human resource development is necessary alongside local content requirements. So research and development మీద కూడా మనం ఫోకస్ చేయాలి అండ్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ని కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్. We have to strengthen institutional structures to ensure the effective flow of central financial assistance and monitor the implementation of government policies and programs. సో పైన నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి కొంచెం ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎస్పెషల్గా ఈ ప్రాజెక్ట్స్ కోసం. సో అవి వేటి కోసం అలొకేట్ చేసాము, వాటిని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా, ఓకేనా? ఇదంతా మానిటరింగ్ చేయటం కానీ ఎక్కడన్నా సరే కరప్షన్ జరుగుతున్నా లేకపోతే మిస్లీడింగ్ కానీ జరుగుతుంది అనుకోండి, వాటిని వెంటనే మనం క్యాచప్ చేసి వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకొని ఓకేనా దానికి తగిన చర్యలు తీసుకోవాలి. సో ఇన్స్టిట్యూషనల్ పరంగా కూడా మనం కొన్ని స్ట్రెంథనింగ్ మెజర్స్ తీసుకురావాలి. నెక్స్ట్, కెపాసిటీ బిల్డింగ్. ఎన్షూర్ దట్ ఇండియాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, నథింగ్ బట్ డిస్కమ్స్, కెన్ కంటిన్యూ పర్చేసింగ్ రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ ఈవెన్ ఇఫ్ బిడ్ ప్రైజెస్ స్టెబిలైజ్ ఆర్ ఇంక్రీజ్. సో డిస్కమ్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడితేనే మనం అనుకున్న టార్గెట్స్ని మనం రీచ్ అవ్వచ్చు. సో ఈ రిమోట్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ వల్నరబుల్ సెక్షన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎనర్జీని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో దీని ద్వారా వీ కెన్ అచీవ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆల్సో. సో కంక్లూజన్లోకి వద్దాం. రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ఆర్ స్టిల్ రిలేటివ్లీ న్యూ టు ద మార్కెట్ అండ్ రిక్వైర్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. ఇండియా మస్ట్ స్ట్రెంథెన్ రీజనల్ స్ట్రక్చర్స్ టు ఎనేబుల్ స్టేట్స్ టు ఎఫెక్టివ్లీ ప్రమోట్ రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్. ఓకేనా? సో ఈ సోలార్ టెక్నాలజీ అయినా లేకపోతే విండ్ రిలేటెడ్ టెక్నాలజీ అయినా ఇంకా అదర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మార్కెట్కి ఇంకా కొత్తగానే ఉంది. ఇట్ ఈస్ స్టిల్ న్యూ. ఓకేనా? సో దాని మీద పూర్తిగా అవేర్నెస్ ఇంకా ఎవరికి రాలేదు. దానికి సంబంధించిన పార్ట్స్ కానీ కాంపోనెంట్స్ కానీ ఇండియాలో కంప్లీట్గా అవైలబుల్గా లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన యొక్క మార్కెట్ని దీనికి తగ్గట్టుగా మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. మనకు రీజనల్ స్ట్రక్చర్స్ని కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి కంపాటబుల్గా మార్చుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడే మనం ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో సెషన్ని అని చెప్పే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మెయిన్స్ టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాం. సో ఇక్కడ ఒక సెపరేట్ మాడ్యూల్ని మీకు క్రియేట్ చేశాం. సో దీంట్లో మీకు ఏమేమి వస్తాయంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఎకానమీ, దీంతోపాటు తెలంగాణ మూమెంట్. సో ఈ పర్టికులర్ మాడ్యూల్ మొత్తాన్ని కంబైన్ చేసి మీకు టెస్ట్ సిరీస్ రూపంలో తీసుకొచ్చాం. దీంట్లో మీకు టోటల్గా 7 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. మీరు ఆన్సర్ కాపీ రాసి మాకు సెండ్ చేస్తారు. సో విత్ ఇన్ 72 hours లోపు మీకు ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాము. ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది అండ్ మోడల్ ఆన్సర్ PDF ఉంటుంది అండ్ మీకు గైడెన్స్ ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది.
ఓకేనా. సో బ్యాచ్ 2 అనేది 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక లేట్ చేయమాకండి, వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకేనా. సో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఎకానమీ, సో తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మీకు మంచి మెయిన్ స్టే సిరీస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. ఓకేనా. సో డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. వీలైనంత తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి విజేత. ఇది మెయిన్ స్టే సిరీస్ ప్రోగ్రామ్ అనమాట, గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం. సో దీంట్లో మీకు టోటల్గా 7 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. సో మీరు ఆన్సర్ కాపీ రాసి మాకు సెండ్ చేస్తారు. 72 hours లోపు మీకు ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ ఇస్తాం అండ్ మీరు ఎప్పుడైనా సరే సారం సార్తో మాట్లాడవచ్చు. మీకున్న డౌట్స్ని, ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. మీకు మెంటర్షిప్ ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం మనకు మెయిన్ స్టే సిరీస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. పేరు వచ్చేసరికి ఉద్యమం. సో దీంట్లో మీకు 15 డైలీ టెస్టులు ఉంటాయి, 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. సో 72 hours లోపు మీకు ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాం. ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది. మీకు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తాము అండ్ మీరు ఎప్పుడైనా సరే సారం సార్తో మాట్లాడవచ్చు. మీకున్న డౌట్స్ని, ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కోసం కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎస్ఏ ప్రోగ్రామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏ అనేది గేమ్ చేంజర్. సో మినిమం ఎఫర్ట్స్తో మాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఎవరికైతే ఎస్ఏలో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా. రైట్. సో అరౌండ్ 25+ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము. సో దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్లో మీకు నార్మల్ ఆన్సర్తో పాటు ఎనెక్డోట్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి, డేటా అండ్ ఫోర్డర్ పాయింట్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, ఇవన్నీ ప్రతి థీమ్కి ప్రొవైడ్ చేస్తాం. చాలా అంటే చాలా వాల్యుబుల్ మెటీరియల్ ఇది. ఓకేనా. సో ఎవరికైనా సరే ఎస్ఏని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీరు మంచి మార్క్స్ని స్కోర్ చేస్తారు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఇది మనం తీసుకొచ్చాము. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో మేము కవర్ చేసాం. అరౌండ్ 1000+ క్వశ్చన్స్ మేము కవర్ చేయడం జరిగింది. సో సిలబస్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. వితిన్ 2 or 3 daysలో సిలబస్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో ఎంటైర్ ఏపీ తెలంగాణలో మనమే ఫస్ట్ లాంచ్ చేసాం అండ్ కాంప్రహెన్సివ్గా మనమే కవర్ చేయబోతున్నాం. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.